హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అన్నా ఇప్పుడే బడ్డీ మూవీ చూశానన్నా, చాలా 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 బాగుందన్న. అల్లు శిరీష్ గారికి చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలివేషన్స్ చాలా సూపర్, చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఒక టెడ్డీ బేర్ అనేది చాలా ఎమోషనల్. అది మూవీ చూడాలి, అది రివ్యూలు ఇవ్వకూడదు. చాలా ఎమోషనల్, కామెడీ అన్ని టెడ్డీ పడే కష్టాలు, బాధలు, సంతోషం అంతా చూపించారు. ఇప్పుడున్న ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దలు అందరు చూడొచ్చు. అదొకటి శ్యామ్ డైరెక్షన్ గారు, తమిళ డైరెక్టర్, చాలా సూపర్ చేశారు. అలాగే ఇందులో ఆలీ గారు ఉన్న క్యారెక్టర్ మాత్రం ఎర్రగా తీశాడు. అలాగే గాయత్రి, హీరోయిన్ గాయత్రి మాత్రం చాలా సూపర్గా, చాలా గ్లామర్ గా ఉంది. ఎమోషన్ అన్న క్లైమాక్స్ సీన్ మాత్రం ఎర్రగా తీయచ్చనా. ఆ సీన్ హెలికాప్టర్ లో పెట్టి తీశారన్న. చాలా సూపర్. ఎలివేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. అలాగే మ్యూజిక్ మాత్రం ఎర్ర కొట్టేశారన్నా. ఇప్పుడు ది బెస్ట్ మూవీ బడ్డీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంబ్యాక్ అల్లు శిరీష్ గారు ఇలాంటి మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా మూవీస్ చేస్తూ ఉండండి. ఈ వీకెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు కలిసి చూడదగ్గ మూవీ బడ్డీ. ముందుగా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు అల్లు శిరీష్ గారికి. బంటి సినిమా చూసాం ఇప్పుడే. ఒక సినిమాకు ఒక కొత్త తరగా తీసిండు, ఒక డిఫరెంట్ ఉండి క్యారెక్టర్ గారు చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే అల్లు శిరీష్ గారు ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయన పట్టించుకోవడం, సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ మంచి సినిమాతో వచ్చిన ఒక బంటి అనే ఒక క్యారెక్టర్తో, కొత్త క్యారెక్టర్ వచ్చిండు. ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్, ప్రతి సీన్ చూసినా మనకి ఎక్కడ చూసినా బోర్ అనిపించేది. ఒక అల్లు శిరీష్ మనం కొత్తగా చూసుకుంటాం ఇలా. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసినాం. ఈ సినిమా ఒక బంటి, ఒక తమిళ డబ్బింగ్ తోటి వచ్చిన తెలుగులో రిమేక్ అయిన సినిమా ఇది. అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చేసుకున్న సినిమా ఇది చాలా బాగుంది. ఈ కథ తగ్గట్టు కూడా అల్లు శిరీష్ కి బాగా సెట్ అయింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ కూడా చూసినా మనకు బోర్ అనిపించకుండా ఒక కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. ఒక కామెడీ కానీ, ప్రతి సీన్, ఒక ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే సినిమా. వచ్చిన చిన్న సినిమా అయినా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అల్లు శిరీష్ గారు కంగ్రాచులేషన్, బ్లాక్ బస్టర్ వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. ఆయన ఇప్పుడే బడ్డీ మూవీ చూసి వస్తున్నా. మూవీ మాత్రం ఎక్సలెంట్ అనే. ఈ మూవీ మనం లవ్ స్టోరీ ఉంది, మనకు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మూవీ, మనకు చాలా బాగుంది. మూవీ అయితే ఒక సీన్ ఉంటుంది, బడ్డీ ఫైట్ చేసిన సీన్ అయితే చాలా బాగుంటది. ఇప్పటి వరకు ఏ మూవీ ఎన్నో మూవీలు చూసి ఉంటా, కానీ ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. మనకైతే చాలా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఒక క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, ఏరోప్లేన్ లో ఫైట్. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఆ ఒక్క ఫైట్ తో ఈ సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం మన అల్లు శిరీష్ గారికి చాలా పెద్ద సినిమాగా నిలిచిపోతుందని, ఈ వీక్ కి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న. ఇదైతే అందరితో ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బాగుంటది మూవీ. ఆల్ ది బెస్ట్ బ్రో. ఇప్పుడే టెడ్డీ మూవీ చూసొచ్చు. బడ్డీ మూవీ. టెడ్డీ అని అలవాటు అయిపోయింది. ఆ టెడ్డీ పేరు చూసి చాలా బాగుంది బ్రో. విజువల్ వండర్గా, చాలా నీట్గా, క్లీన్గా ఉంది. డైరెక్షన్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. ఇంకా అల్లు శిరీష్ గారు వస్తే కంబ్యాక్ మూవీ. చాలా తర్వాత అల్లు శిరీష్ గారు మూవీస్ చేయలే కదా. ఆయన చాలా అసలు కొత్తగా ఉన్నారు అల్లు శిరీష్ గారు. కానీ చూపించడం కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా యూనిక్ స్టైల్లో ఉన్నారు అల్లు శిరీష్ గారు. అండ్ హీరోయిన్ అంతా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా టెడ్డీతో లవ్లో పడేటట్టుగా సీన్స్ కూడా బాగా ఎలివేట్ చేశారు. చాలా మంది తమిళ్లో ఆల్రెడీ వస్తుంది కదా, మన తెలుగులో బడ్డీ పేరుతో తీస్తారు అనుకున్నారు. కానీ ఆ స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు అది చూడాలి. చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి కంపారిజన్ లేదు. ఒక్క పేరే తీసుకున్నారు కానీ, టెడ్డీని తీసుకున్నారు కానీ చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి. బాగుంది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో మంచి సినిమా చూసినట్టు అనిపించింది. ఎక్కడ వల్గర్నెస్ అని కానీ బోర్ కొట్టలేదు. మెయిన్ ఆ బోర్ కొట్టడం ఉన్న చాలా బాగా తీశారు. డైరెక్షన్ అనేది చాలా బాగుంది. తప్పకుండా చూడాలి. ఇప్పుడే చూసి వచ్చానన్న. చాలా బాగుంది మూవీ అయితే. అమ్మాయిలు అయితే బాగా కనెక్ట్ అవుతారన్న టెడ్డీ సీన్ కి. చాలా బాగుందన్న. చాలా అంటే ఆ మెడిసిన్ కోసం కానీ, ఆ స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, ఆ ఫైట్ విలన్స్ కానీ చాలా బాగుందంటే చాలా బాగుందన్న. సూపర్ ఉంది సినిమా. అల్లు శిరీష్ యాక్టింగ్ కానీ చూడాలన్నా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సీన్ అనేది. చాలా అంటే చాలా బాగుందన్న సీన్. సూపర్ అన్న. బడ్డీ మూవీ బాగుంది. అల్లు అర్జున్ తర్వాత హీరో అంటే అల్లు శిరీష్. ఈ మధ్యలో అయితే ఇలాంటి మూవీ అసలు రాలేదన్న. అల్లు శిరీష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే డిఫరెంట్ ఉందన్న. లేడీస్ కి అయితే బాగా నచ్చుతుంది అన్న. టెడ్డీ బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బాగా చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా వద్దు సినిమా వద్దు. ఫైట్స్ ఉన్నాయన్నా. 30 సీన్స్ ఎక్కువ ఫైట్స్. చాలా బాగుంది మూవీ. చాలా బాగుందన్న. కంబ్యాక్ అనుకోవచ్చన్న. ఈ మధ్య మూవీ రాలేదు కదా మన ఒకటి. చాలా బాగుంది మూవీ. చూడొచ్చు.
టెడ్డీది క్యారెక్టర్ చాలా బాగుంది. టెడ్డీది అల్లు శిరీష్ గారు కూడా చాలా బాగుంది అన్న. బ్లాక్ బస్టర్ బడ్డీ సినిమా బ్రో. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో సినిమా. అల్లు శిరీష్ డివి చేశాడు, యాక్టింగ్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా నచ్చింది నాకు. డైరెక్ట్ గా డైరెక్షన్ చాలా స్క్రీన్ పైన బాగా ప్లే చేశాడు. చాలా బాగా నచ్చింది. మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు చూడండి, వీకెండ్ కి మంచి సినిమా. చాలా బాగుంది డైరెక్షన్, చాలా నచ్చింది నాకు. ఫ్యామిలీతో ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న, మామూలు కొట్టలేదు అన్న, వాళ్ళందరినీ భలే కొట్టారు. టెడ్డీ బాగుంది సినిమాలో, టెడ్డీ బాగా నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు. హీరో ఇంకా చాలా బాగున్నాడు. ఎక్స్ప్రెషన్స్ అన్ని టాప్ టు బాటమ్ అంతా బాగుంది. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, జస్ట్ నో వాచ్డ్ మూవీ బడ్డీ. సినిమా చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆల్రెడీ చాలా బాగుంది మూవీ, డిఫరెంట్ గా ఉంది. డైరెక్షన్ బాగుంది. అల్లు శిరీష్ గారు ప్రీవియస్ మూవీస్ కంటే సినిమా చాలా బాగుంది. ఇంకా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. వీకెండ్ కి మంచి హిట్. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆవిడది టైగర్ నాగేశ్వరరావు ఎలా ఉందో దానికి మించి ఉంది దీంట్లో. థ్యాంక్ యూ. బడ్డీ ఎలా ఉంది? సూపర్. అల్లు శిరీష్ ఎలా యాక్ట్ చేశాడు? సూపర్. ఇన్ని మూవీస్ కంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుందా బ్రో? సూపర్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగా చేశారు. స్టోరీ ఎలా అనిపించింది? బాగుందా? కొత్తగా చేశారు. ఈ వీకెండ్ ఒక హిట్ అని చెప్పొచ్చు దీనికి. హిట్. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ బాగుంది. డైలాగ్స్ మాత్రం చించేశారు. బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సినిమా బాగుంది బ్రో, కాంబినేషన్ ఉంది. ఓకే, హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ గుడ్ అండ్ హీరోయిన్ కూడా బాగుంది. బాగుంది డైరెక్షన్. ఎలా ఉంది? ఓకే, గుడ్. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. బ్రో ఎలా అనిపించింది సినిమా? బాగుంది బ్రో. ఓకే, హీరో యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, ఫైన్. హీరోయిన్ యాక్టింగ్ హీరో కన్నా బాగుంది. చూడొచ్చు బ్రో. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది బ్రో. డైరెక్షన్ లో ప్రెజెంటేషన్ బాగా చేశారు దాన్ని. ఓకే ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు బ్రో. సినిమా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? హీరో యాక్టింగ్ బాగుంది బ్రో. హీరోయిన్ కూడా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ మూవీని. అంతా బాగానే ఉంది. డైరెక్షన్ నచ్చింది బాగా ఎక్కువగా. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఓకే, బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది.